ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అద్భుత కాంతమ్మ తల్లి అద్భుత చరిత. సూర్యచంద్రుడు పాతాళంలోకి కృంగిపోవచ్చు, భూమి అపశవ్య దిశలో తిరగవచ్చు, కానీ శ్రీమతి శ్రీకాంతమ్మ తల్లి మాట వృధా కాదు. వీరి మాట విధానం విశదపరిచేది జ్యోతిస్వరూపము. ఆ జ్యోతిస్వరూపము అనంతమైన వెలుగు కిరణం. శ్రీ 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 కాంతమ్మ తల్లి మాట మీ మనసులను రంజింపచేయడానికు, మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికు ఈ గ్రంథాన్ని నేను వ్రాయటం లేదు. ఏప్రిల్ 1 నాటికి, అనగా 1 ఏప్రిల్ 4, 2024 వరకు కూడా నాకు అమ్మ కాంతమ్మ తల్లి గురించి ఏమీ తెలియదు. 12 మార్చి 3, 2024 సాయంత్రం తలుపూరు గ్రామం నుండి ఎక్స్వేటర్ అనే ఒక యంత్రము దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చు సమయంలో డేగపూడిలో వెంకయ్య స్వామి ఆశ్రమంను దర్శించుకుందాము అని దేవాలయమునకు పోవడము, అక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమమున అమ్మ కాంతమ్మ తల్లి అనే దేవత ఉందని నాకు తెలుసుకోవడము జరిగినది. వెంకయ్య స్వామి దేవస్థానం అని లోపలికి వెళ్ళిన నాకు ఆశ్చర్యం కలిగినది. అక్కడనున్న మీరాభాయ్ అనే ఒక వ్యక్తిని ఆ ప్రాంగణమున కనిపించారు. ఇక్కడ వెంకయ్య స్వామి దేవాలయం ఉండాలి, మరి ఇక్కడ ఈ అమ్మవారు ఎవరు అని అడిగాను. ఈ అమ్మవారి పేరు కాంతమ్మ తల్లి, చాలా మహిమలు గల తల్లి, వెంకయ్య స్వామి ఆశ్రమం పక్కన ఉన్నది అన్నారు. అచ్చట వెంకయ్య స్వామి దర్శనం చేసుకున్నాను. అక్కడ అమ్మకు కుడి ప్రక్కన వెంకయ్య స్వామి ఆశ్రమము, ఎడమవైపు మహాశివుని ఆలయంలో ఉన్నవి. దండము పెట్టుకొని 3 దేవస్థానములలో కూడా దర్శనం చేసుకొని మీరాభాయిని అమ్మ చరిత్ర ఏమైనా ఉందా అని అడిగాను. ఆ రూములో సుబ్బారెడ్డి స్వామి గారు ఉన్నారు, ఆయన దగ్గర ఉంటుంది అన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటలైనది. సుబ్బారెడ్డి స్వామి వారిని కలువలేక నెల్లూరు బయలుదేరి వచ్చినాను. తరువాత 10 రోజులకు అదే కాంతమ్మ తల్లి దేవస్థానం నందు డేగపూడి వారిది నాగరాజ అనే అబ్బాయికి పెండ్లి నిమిత్తము మరలా దేవాలయానికి పోవలసి వచ్చినది. కళ్యాణానికి పోయిన నేను 3 దేవాలయాలు దర్శనం చేసుకొని సుబ్బారెడ్డి స్వామి వారి గురించి శివాలయం పూజారి కిషోర్ని అడిగాను. ఆ ప్రక్కనుండే వారే సుబ్బారెడ్డి స్వామి అని వారు నాకు చూపించినారు. నాకు ఏమి అర్థం కాలేదు. కిషోర్ గారేమో సుబ్బారెడ్డి స్వామి అన్నారు, కానీ సుబ్బారెడ్డి గారిని చూస్తే అలా లేరు. ఆయన తన నడుము నుండి పాదములకు ఒక గోనెపట్ట కట్టుకున్నారు, భుజముపై మరో గోనెపట్ట వేసుకున్నారు. ఆ దేవాలయం నందు పనిచేయ భక్తులకు ఏవో పనులు చెప్తున్నారు. స్వామి దగ్గరకు వెళ్ళాను, స్వామికి నమస్కరించాను. ఎవరు అన్నారు స్వామి. నా పేరు విజయభాస్కర్ రెడ్డి స్వామి, నేను నెల్లూరు పడారపల్లిలో ఉంటాను. అమ్మ చరిత్ర ఏమైనా ఉంటే అది నేను చదివి అమ్మపై కొన్ని పాటలు రాసి ఇస్తాను మీకు అని చెప్పాను. వెంటనే స్వామి, ఇక్కడ కళ్యాణం జరుగుతున్నది, అది అయిన తరువాత మీరు నన్ను కలవండి, తప్పక ఇస్తాను, కానీ మీరు వచ్చినది పాటలు రాయటానికి కాదు. అమ్మను నేను దాదాపు నెల నుండి అమ్మతో, ఎంతో గొప్ప మహాశక్తులు కలిగిన తల్లివి నీవు, నీ జీవిత చరిత్ర రాసే భాగ్యము కానీ చదివే భాగ్యము కానీ భక్తులకు కలిగితే ఎంత బాగుంటుంది అని అడుగుతున్నాను. నిన్ను ఎతుకుతూ వస్తాడురా అని సుబ్బారెడ్డి స్వామికి అమ్మ చెప్పినదని సుబ్బారెడ్డి స్వామి నాతో చెప్పారు. ఈరోజు మీరు వచ్చారు, పాటల కంటే ముందు అమ్మ జీవిత చరిత్ర రాయండి, చిరస్థాయిగా మీ పేరు అమ్మ సేవకు అంకితమవుతుంది అన్నారు.
కళ్యాణము ముగిసిన తరువాత మీరు వీలు చూసుకొని రండి. ఒకరోజు అమ్మను గూర్చిన విశేషాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. మనము దాదాపు 30 మందిని కలవవలసి ఉంటుంది. వారిని కలుద్దాము. అమ్మ భక్తులను మనము తిరుగుతున్న టైములో అమ్మతో గడిపిన వారిని, వారి దగ్గర కొంత అమ్మను గురించి తెలుసుకున్న వారిని, కొంత అమ్మను గూర్చి విశేషాలను గ్రహించిన వారిని మీకు తెలియజేస్తాను అన్నారు. అది కాదు స్వామి, అమ్మను గురించి నాకు ఏమీ తెలియదు, కానీ అమ్మని మాత్రం నేను 92లోనో 1993లోనో ఉమ్మారెడ్డి గుంటలో ఒక రోడ్డుపై వినాయకుడి గుడి దగ్గర చూశాను అని చెప్పాను. అంతకు మించి నాకు ఏమీ తెలియదని చెప్పాను. అమ్మకు మంచం వేసి కూర్చోమన్నా కూర్చోక మట్టిలోనే కూర్చుని ఉన్నారని కూడా చెప్పాను. ఆ అమ్మకు ఈరోజు ఇంత వైభవం ఎలా నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. అప్పుడు సుబ్బారెడ్డి స్వామి గారు, మీరు మొదలు పెట్టండి, అమ్మవారి అంతా చూసుకుంటారని చెప్పారు. అలా మొదలైనది అమ్మవారితో నా ప్రయాణం. ఈ ప్రయాణానికి పోషణకర్త ఎవరు అనేదానికంటే అమ్మవారి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష అని పూనుకొని 1 ఏప్రిల్ 24వ తేదీన జీవిత చరిత్ర అనగా మన కాంతమ్మ తల్లి జీవిత చరిత్ర రాయడం ప్రారంభించాను. ఈ చరిత్ర చదివిన 50 మందికి కూడా ఒక విన్నపం. ఎవరు రాశారు అని అనుకునే తలంపు కంటే ఒక పుణ్యస్త్రీగా జన్మించి ఎన్నో వ్యయప్రయాసలకు వచ్చిన ఒక అబలగా జన్మను పొంది ఆ జన్మను సార్థకతను సంపాదించి ఈ భూమిపై తిరుగాడిన ఈ భారత నారీమణి విశ్వజనని యొక్క ఫలితాలను, ఆమె నడవడికను గమనించగలరని వేడుకొంటున్నాను. అనంతమైన ఈ సుశాల ప్రాపంచికమునందు పంచభూతాత్మకమై నడక సాగించిన విజయ నారి ఒక దేవతా శిల్పి చైతన్య యాత్ర ఈ అవధూత కాంతమ్మ తల్లి చరిత్ర. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. నేను మీ భాస్కర్ను.